నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. సోషల్ మీడియా యాక్టివిస్టులకి ఒక పెద్ద శుభవార్త అనే చెప్పాలి. ఇది ఒక గ్రేట్ రిలీఫ్. అంటే ప్రభుత్వాలు నోళ్లు నొక్కేయాలి, మీరెవరో మాట్లాడటానికి వీలు లేదని వాళ్ళకు అనుకూలంగా లేనటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద రాజ్య హింసని ప్రయోగిస్తున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి కూటమి వచ్చిన వెంటనే బలహీనులందరినీ కూడా ఎక్కడికక్కడ వెంటాడి వేటాడి హింసించి ఒక పోలీస్ స్టేషన్ కాదు ఇష్టారాజ్యం కింద తిప్పి చేసినటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా తొక్కేయాలని చెప్పి అనుకున్నారు, కానీ అంతిమంగా అదైతే జరగలేదు. కానీ ఆ రకమైనటువంటి ఇష్టారాజ్యపు పోకడలు చేయకుండా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొన్ని మార్గదర్శకాలను ఇచ్చిన తర్వాత 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కేసుల మీద రిమాండ్ ఇవ్వటం అనేటువంటిది సాధ్యం కాదు. సాధ్యమైనంత వరకు కూడా బెయిల్ ఇవ్వాలి. ఆల్రెడీ కింది కోర్టులకి కూడా ఒక జీవో అనేటువంటిది రిటర్న్ లో ఇచ్చిన తర్వాత ఆ కోర్టులన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఈ కేసులను పరిశీలిస్తా ఉంటే, అంతకు మించి ఇప్పుడు చెప్పుకోదగినటువంటి అంశం ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. మీరు సోషల్ మీడియా యాక్టివిస్ట్ కావచ్చు కాకపోవచ్చు, కానీ భావ ప్రకటన స్వేచ్ఛకి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. సోషల్ మీడియా వాళ్ళు ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా అనేటువంటిది ఒక బలమైనటువంటి ఆయుధంగా మారింది. ప్రభుత్వం లేదా రాజకీయ నాయకుల మీద ఎలాంటి చిన్న విమర్శ చేసినా సరే వాళ్ళకున్నటువంటి బలంతో పోలీసులు కేసులు నమోదు చేసినటువంటి ఉదంతాలు ఇటీవల కాలంలో చాలా మనం తరచూ చూస్తున్నాం. ప్రత్యేకించి అటు ఆంధ్రప్రదేశ్ లోను ఇటు తెలంగాణలో కూడా ఈ ధోరణి ఎక్కువైపోయింది. ఈ ధోరణికి అడ్డుకట్ట వేస్తూ సుప్రీంకోర్టు తాజాగా తెలంగాణకి సంబంధించినటువంటి ఒక అంశంలో ఒక తీర్పును వెలువరించింది. ఆ వివరాలు ఏంటి అనేది కనుక చూసినట్టయితే, సోషల్ మీడియాలో నెటిజన్లు పెట్టేటువంటి పోస్టుల ఆధారంగా పోలీసులు యాంత్రికంగా అంటే మెకానికల్ గా క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. దీనివల్ల ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కి భంగం కలుగుతోంది అని తెలంగాణ హైకోర్టు దీన్ని భావించింది. తెలంగాణ హైకోర్టు పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు కోసం గాను పోలీసులు ఇష్టారాజ్యం కింద కేసులు పెట్టకుండా కొన్ని కఠినమైనటువంటి గైడ్ లైన్స్, మార్గదర్శకాలని జారీ చేసింది. ఇది పాపం పాలకులకి ప్రత్యేకించి పోలీసులకి అస్సలు నచ్చలేదు. దాంతో ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టుకి తీసుకెళ్లారు. అంటే ఏంటి, హైకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు తమ దర్యాప్తు విధులకు ఆటంకం కలిగిస్తున్నాయని చెప్పని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనల్ని సవాలు చేస్తూ, అంటే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి నిబంధనలు సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. కేసు మెరిట్స్ ఎలా ఉన్నా సరే సుప్రీంకోర్టు దీన్ని పరిశీలించి కేసు మెరిట్స్ మాకు అనవసరం, కానీ హైకోర్టు విధించినటువంటి షరతులు ఇబ్బందికరంగా ఉన్నాయని ప్రభుత్వం తరపున ఎవరయ్యా వాదించిందంటే, ఆంధ్రప్రదేశ్ లో కేసులు వాదిస్తున్నటువంటి సిద్ధార్థ లుద్రా, తెలిసిందే కదా. మరి ఇక్కడ కూడా అంతా అటు ఇటు పార్టీలు వేరైనా వ్యవహారాలు అవే కదా. ఆ సిద్ధార్థ లుద్రాయే ఆయన వాదించింది ఏంటంటే, హైకోర్టు విధించిన షరతులు ప్రభుత్వం చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పని ప్రభుత్వం తరఫున ఈ సిద్ధార్థ లుద్రా వాదించారు. అయితే సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది దీని మీద. జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ని విచారణ జరిపించి ప్రభుత్వం వినిపించిన వాదనలతో ఏకీభవించకుండా న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అసలు హైకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వడంలో తప్పేంటి? పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటానికి, యాంత్రికంగా కేసులు పెట్టకుండా ఉండడానికి ఆ మాత్రం జాగ్రత్తలు అవసరం లేదా? ఒక హైకోర్టు జ్యుడిషియల్ ఆర్డర్ ద్వారా కొన్ని మార్గదర్శకాలు ఇస్తే వాటిని మీద మీరు సవాల్ చేస్తారా? సంబంధిత అధికారులు వాటిని పాటించాల్సిందే అని చెప్పని, ఆ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం మాకు కనిపించడం లేదని చెప్పని చాలా విస్పష్టంగా గౌరవ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దీని మీద తమ యొక్క అభిప్రాయాన్ని వెలువరించింది. హైకోర్టు జారీ చేసినవి చాలా విస్తృతమైనటువంటి మార్గదర్శకాలేనని, వాటిని ఖచ్చితంగా పాటించాల్సిందే అని చెప్పని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది చాలా అద్భుతమైనటువంటి తీర్పు. ఇక మరి పోలీసులు ఇప్పుడు ఏం చేయాలి? పోలీసులు పాటించాల్సినటువంటి కీలక మార్గదర్శకాలు ఏంటి అన్నట్లయితే, హైకోర్టు జారీ చేసిన, సుప్రీంకోర్టు సమర్థించిన ఆ మార్గదర్శకాలు ఏవి అన్నట్లయితే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సోషల్ మీడియా మీద ఫిర్యాదు రాగానే సదరు ఆ ఫిర్యాదుని బేస్ చేసుకుని
మన మినిస్టర్ గారు చెప్పారో వీరు చెప్పారో వారు చెప్పారు, ఇదే కదా ఇవాళ నడుస్తుంది. హుటాహుటిన అర్ధరాత్రి పూట అపరాత్రి పూట వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవటం, తలుపులు తట్టడం, లేదంటే తలుపులు తోసుకుని లోపలికి వెళ్ళిపోవడం, వాళ్ళ ఫోన్లు కూడా లాక్కోవటం, కేసులు పెట్టేయటం, ఇదే కదా జరుగుతుంది. కానీ ఇక ముందు అది చెల్లదు. అలాంటిది ఏదైనా చేస్తే వాళ్ళ పీకలకే చుట్టుకుంటుంది. కాబట్టి ఫిర్యాదు రాగానే పోలీసులు చేయాల్సింది ఏంటన్నట్టయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వీల్లేదు. ముందుగా ప్రిలిమినరీ ఎంక్వైరీ, ప్రాథమిక విచారణ జరపాలి. జరిపిన తర్వాత న్యాయ సలహా అంతటితో సరిపోదు, లీగల్ అడ్వైస్ తీసుకోవాలి. రాజకీయ విమర్శలు లేదా సున్నితమైన అంశాలకు సంబంధించిన పోస్టుల విషయంలో కేసు నమోదు చేసే ముందు తప్పనిసరిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి న్యాయ సలహా తీసుకోవాలి. ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్ ఇది. తర్వాత నిరాధారం అయితే దాన్ని విచారణలో ఆ ఫిర్యాదు నిరాధారమైంది, దురుద్దేశపూర్వకంగా ఆయన చేయలేదు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకునే మాట్లాడాడు ఆ విషయంలో అన్నప్పుడు ఆ కేసుని అక్కడతో క్లోజ్ చేయాలి. దాన్ని మిస్యూజ్ చేయడానికి వీల్లేదు. ఈ తీర్పు సారాంశంగా రాజకీయ విమర్శలు చేశారనేటువంటి కారణంతో పోలీసులు పౌరుల మీద ఇష్టం వచ్చినట్టు కేసులు కనుక బనాయించినట్లయితే, దాని మీద మళ్ళీ వాళ్ళు ప్రైవేట్ కంప్లైంట్ కనుక పెట్టినట్లయితే వాళ్ళ ఉద్యోగాలకే ప్రమాదం వచ్చేటువంటి ఇది ఉంటుంది. ఏ మినిస్టర్లు కూడా వాళ్ళని అప్పుడు రక్షించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి డూ యువర్ డ్యూటీ అకార్డింగ్ టు ది లా అనేటువంటి దాన్ని ఇప్పుడైనా వాళ్ళు గ్రహిస్తే మంచిది. ప్రత్యేకించి ఇక్కడ మళ్ళీ ఇంకొక పొద్దున ఒక డిబేట్ లో పాల్గొన్నప్పుడు ఆయనకు ఒక డౌట్ వచ్చింది. ఈ తెలంగాణ కోర్టు ఇచ్చింది భలే ఆంధ్రప్రదేశ్ కూడా ఇస్తుంది, అట్లా ఏముండదు. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక ఏదైనా సరే భారతదేశంలో ఏ హైకోర్టు అయినా సరే ఒక జడ్జిమెంట్ అనేది ఇస్తే ఖచ్చితంగా అది ఒక రెఫరెన్స్ జడ్జిమెంట్ కిందే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ సుప్రీం కోర్టు దీన్ని చేసింది కాబట్టి డెఫినెట్లీ దిస్ విల్ బి అప్లికబుల్ టు ఆంధ్రప్రదేశ్ ఆల్సో అనేదే ఇక్కడ గమనించాలి. ఇది సంగతి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.